హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని ఉమెన్ వరల్డ్ వేవ్స్. ఈరోజు మీకు పులిహోర చూపిస్తాను. టేస్టీగా ఉండే పులిహోర చూపిస్తాను. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. అంటే మామూలుగా కంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేస్తున్నానండి. ఆవాల తర్వాత పల్లీలు వేసాను. తర్వాత జీరా వేసానండి. కొద్ది జీలకర్ర వేసుకుంటే డైజెషన్ మంచిది కదా, జీరా కూడా వేసాను. తర్వాత ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు శనగపప్పు. మీ టేస్ట్ని తగ్గట్టుగా శనగపప్పు ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. పులిహోరే కదా అనుకోవచ్చు, కొంచెం నేను వేరే కొద్దిగా డిఫరెంట్గా చేస్తానని, మా పిల్లలు ఎలాగ ఇష్టపడతారని ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ముక్కలు చేసేస్తే చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ ఆ పులిహోరలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మామూలుగా అయితే పులిహోరలో వెల్లుల్లిపాయలు వేయం, కానీ ఇందులో వెల్లుల్లిపాయలు అది వేసి చేస్తాను నేను. మా ఫ్రెండ్ ఒక ఆమె చేసి పెట్టింది, అప్పటి నుంచి మా పిల్లలకి ఇలా ఇష్టం అని ఇలా చేసి పెడతాను. వాళ్ళు పెద్ద అయినా సరే ఇదే ఇష్టపడతారు. తర్వాత అల్లం ముక్కలు అండి. అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి నోట్లో పడినప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది, క్రంచీగా అనిపిస్తుంది. కొద్దిగా ఒక సైడ్కి పోపులు తీసి ఆయిల్ వేసి పెడితే కొంచెం బాగా ఫ్రై అవుతుంది, లేకపోతే మెత్తగా ఉంటాయి. కొంచెం ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా రావాలి. ఇప్పుడు పోపులన్నీ వేపేసిన తర్వాత కరివేపాకు వేయాలండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి. నేను కొంచెం మునగాకు కూడా వేస్తున్నానండి. మునగాకు కూడా హెల్త్కి మంచిది కదా, మనం రోజు డిష్లు చేసుకుంటే మంచిది, యాడ్ చేసుకుంటే మంచిది. తర్వాత సాల్ట్ వేసానండి. మునగాకు తాలింపుల్లో అది వేసుకుంటే చాలా మంచిది, మనకు రోజు ఫుడ్ అన్నట్టు కూడా ఉంటుంది అది. తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిది. తర్వాత పసుపు అండి. పసుపు కొంచెం ఆయిల్లో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేస్తున్నానండి. రైస్ పొడి పొడిగా ఉండాలి కొంచెం. ఇప్పుడు నిమ్మకాయ, లాస్ట్ నిమ్మకాయ వేస్తున్నాను. కొద్ది చల్లారాలు, వేడివేడి మీద వేస్తే చేదు వస్తుంది కాబట్టి కొద్ది చల్లారిన తర్వాత నిమ్మకాయ వేసాను. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వెల్లుల్లిపాయ అండ్ అల్లం కూడా వేసినందుకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తినే కొద్ది తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మా అమ్మాయి క్యారెట్ ఫ్లవర్లో కట్ చేసి వేసింది. ఇది రంగోలీ మా పాప వేసిందండి. తన ఛానల్లో ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తన ఛానల్ నేమ్ వచ్చి స్వీటీ మల్టీ టాలెంట్ అని, ఒకసారి చెక్ చేసి చూడండి. తను మొత్తం అన్నీ మల్టీ టాలెంట్స్ అన్నీ పెడుతుంది, రంగోలీ వర్క్స్, ఇంకా ఆర్ట్ అన్నీ, తనకు వచ్చిన ఆర్ట్ అంతా పెడుతుంది. మీరు ఒకసారి నచ్చితే తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.